హలో నమస్తే, నేను మీ కౌండిన్య. వైసీపీ డిఎస్సి ధర్నా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్లా తయారైంది అని ఆ పార్టీ నుంచి, అదేవిధంగా టీడీపీ జనసేన పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి ఇన్సైడ్ టాక్. జనాన్ని పోగేసి హడావుడి చేశారు కాబట్టి ఆందోళన విజయవంతం అయిందని చెప్పుకోక తప్పట్లేదు. కానీ జగన్ అండ్ కో ఒప్పుకోలేక చెప్పుకోలేని నిజం ఏంటంటే, డిఎస్సి అక్రమాలపై వైసీపీ చేసిన ఆందోళనలు పేషెంట్ లేకుండా చేసిన ఆపరేషన్ లాంటివని, కారు లేకుండా డ్రైవింగ్ చేసినట్టు నటించినంత మాత్రాన కారు ఎక్కడికి వెళ్ళదని, ఉన్న చోటనే డ్రామా చేస్తూ ఎక్కడికో పోయినట్టు బిల్డప్ ఇస్తే ఎలా ఉంటుందో, అత్యంత పారదర్శకంగా జరిగిన డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నానాయాగి చేస్తూ నిరసనలు కూడా అలానే ముగిశాయి అంటూ రెండు పార్టీలు కౌంటర్లు అయితే వేస్తున్నాయి. డిఎస్సిలో నిజంగానే అవకతవకలు జరిగితే ఆ పరీక్ష రాసిన అభ్యర్థులే పోరాటంలో ముందుంటారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు చేసిన ధర్నాలు, ఆందోళనలో ఎక్కడా కూడా ఒక డిఎస్సి అభ్యర్థి కూడా నిజంగా కనిపించలేదు. కనీసం జాబ్ చేసే ఏజ్లో ఉన్న యువత కూడా అక్కడికి రాలేదు. ఫ్యాన్ పార్టీ నాయకులు డబ్బులుచి తీసుకొచ్చినటువంటి పేడ్ ఆర్టిస్టులు మాత్రమే దీక్షలు చేశారు. వాళ్ళకి ప్రజల మద్దతు లేదు అని తేలిపోయిందంటూ నిన్నటి రోజున టీడీపీ, అదేవిధంగా జనసేన పార్టీలకు చెందినటువంటి నేతలు చెప్తున్నారు. మరొక వైపు డిఎస్సి నియామకాలపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న వైసీపీకి వ్యతిరేకంగా టీచర్లు నిర్వహించిన ఆందోళన సూపర్ డూపర్ హిట్ అయిందని టీడీపీ నిన్న ఎక్స్ వేదికగా ప్రకటించింది. కర్నూలు కొండారెడ్డి బురుజు మీద కథం తొక్కిన టీచర్లు ఏళ్ల తరబడి కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన తమ శ్రమను, ప్రతిభను అవమానించడం సరికాదు అంటూ వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని వేడుకున్నారు. తప్పుడు ఆరోపణలు కొనసాగితే తాడేపల్లి ప్యాలెస్ను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే టీచర్ల ఆందోళనకు పబ్లిక్ పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారంటూ టీడీపీ పార్టీ చెప్పుకొస్తుంది. క్వశ్చన్ పేపర్ లేకుండా కంప్యూటర్ విధానంలో జరిగిన డిఎస్సిలో పేపర్ లీక్ అయ్యే ఛాన్సే లేదని, స్పోర్ట్స్ కోటాపై చేసిన ఆరోపణలకు ప్రభుత్వం పక్కా ఆధారాలతో ఇచ్చిన వివరణతో వైసీపీకి సౌండ్ లేకుండా పోయిందని, సిబిఐ విచారణ కోసం కోర్టుకు వెళ్ళినా అక్రమాలు జరిగాయని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా చూపించలేకపోవడంతోనే కేసు డిస్మిస్ అయిందని, రాజకీయంగా చర్చకు రావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సవాల్ చేసినా జగన్ నుంచి స్పందన రావట్లేదని, సొంత మీడియా ఉంది, ఇచ్చిన స్క్రిప్ట్ చదివే మనుషులు ఉన్నారని ఆధారణ లేకుండా ఆరోపణలు చేస్తే సోషల్ మీడియా జనరేషన్ నమ్మేటువంటి అవకాశం లేదని, అందుకే కష్టపడి ఉద్యోగాలు సాధించిన టీచర్ల ఆందోళన సక్సెస్ అయిందని, రాజకీయం కోసం వైసీపీ చేసిన డిఎస్సి డ్రామా అట్రప్లాప్ అయిందని నిన్నటి రోజున టీడీపీ పార్టీ ఎక్స్ వేదిక ఒక సుదీర్ఘమైనటువంటి పోస్ట్ అయితే రాసుకొచ్చింది. నిజంగా డిఎస్సిపై అక్రమాలు జరిగింది నిజమే అని చెప్తే కనుక వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి స్పష్టమైనటువంటి ఆధారాలు జనం ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఆగస్టు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలోకి వెళ్ళి ఆయన గళాన్ని, అదేవిధంగా లోకేష్ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ని ముందు పెట్టడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపడితే బాగుంటుందని మనం కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక సలహా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే మెగా డిఎస్సిపై వైసీపీ ధర్నా సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.